వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నా పేరు రాజు. బులెటిన్ లో హెడ్లైన్స్. ఏ వయసు వారికైనా యోగా అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయుధం. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణారెడ్డి. IIT విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నాయకుడు మహేశ్వర్ రెడ్డి. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు బంగారు భవిష్యత్తు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి వెల్లడి. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయానికి అంబేద్కర్ లేదా ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలి. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నిర్మల్ కలెక్టర్ కార్యాలయం నుండి వశిష్ఠ డిగ్రీ కళాశాల వరకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఉదయపు నడక కొనసాగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ వయసు వారికైనా యోగా అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే ఆయుధమని అన్నారు. అనంతరం విద్యార్థులతో మమేకమై ఏకాగ్రతకు యోగా ఎంతో ఉపయోగపడే అంశమని ఆయన వివరించారు. Today we are going to celebrate Yoga Day. This is not a Yoga Day. Today Yoga Day is 21st June. Yoga is very helpful for us in our daily life. It is help for our peace of mind and activate our mind. Please do yoga for every day. We have to save your life and we have to activate your body. This is my information. Thank you. Madam. బాసర IIT విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటమాడుతోందని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు జరిపినా విద్యార్థులను ఒప్పించలేకపోయారని, ఇది నిజంగా సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. IITకి వెళ్లకుండా రాజకీయ నాయకులను అడ్డుకోవడం దారుణమని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాసరా వెళ్లి విద్యార్థులను కలిసి సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా బాసరా IITలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన అంశంలో వారిని కలవడానికి మేము బయలుదేరితే అమానుషంగా పోలీసు బలగాలను పెట్టేసి నన్ను, నాతో పాటు జీవన్ రెడ్డి గారితో పాటు డీసీసీ అధ్యక్షులు రామారావు గారు పటేల్ గారితో పాటు దాదాపు 200 మంది ముఖ్య కార్యకర్తల్ని, నాయకుల్ని, జెడ్పీటీసీలని, సర్పంచుల్ని, ఎంపీటీసీలని, ఎంపీపీని, సర్పంచులందరినీ కూడా అరెస్ట్ చేసి కొంతమందిని నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో, కొంతమంది దిరాపూర్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి సాయంత్రం 6 గంటల వరకు నిర్బంధించి పర్సనల్ పూచి మీద మమ్మల్ని రిలీజ్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక నేషనల్ పార్టీ నాయకులం, స్థానిక ఎమ్మెల్సీ, మేమందరం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులం. ప్రజాస్వామ్యంలో మేము ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులం. మరి ఈ రకంగా నిర్బంధించి కనీసం మేము విద్యార్థుల్ని వారి బాధలు తెలుసుకోవడానికి వెళ్లాల్సినటువంటి కనీస బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము అక్కడికి వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు ఈ రకంగా నిర్బంధించారు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం.
మరి గత కొంతకాలం నుంచి విద్యార్థులు కరెంటు లేదని, నీళ్లు లేవని, అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ని కూడా పూర్తిగా తొలగించి జామర్లు పెట్టేసి ఇంత పెద్ద ఎత్తున అరాచకము నిర్బంధం చేస్తున్నారంటే ఇది నిజంగా శోచనీయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ వస్తే నిర్బంధ విద్య అంటే మేము ఇంకా ఏదో కేజీ టు పీజీ చాలా గొప్ప విద్యను ఇస్తారేమో అని అనుకుంటే, కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము మొదలుపెట్టినటువంటి IIIT దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టేసి ఆ రోజు ప్రతిష్టాత్మకమైనటువంటి IIITని నిర్మించి మన విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో ఆయిల్ ఫామ్ సాగు చేసే ఔత్సాహిక రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సురకంటి వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి, పలుసం రమేష్, వెంకటేశ్వరరావు, ఎల్లంకి స్వామి, సంజీవరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి ఇతర గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ సంఘాల ప్రధాన కార్యదర్శి శ్రీమతి వెంకటేశ్వరరావు గారికి, సహకార సోదరులు తొడుపల్లి చైర్మన్ దామోదర్ రెడ్డి గారికి, రైతు బంధు వైద్యవంత ఆధారాలు 2001 నుంచి తెలంగాణ కోసం నాతో పాటు పాల్గొన్నటువంటి మూల శ్రీనివాస్ గారికి, వైస్ చైర్మన్ స్వామి గారికి, డైరెక్టర్ వెంకటరెడ్డి గారికి, వీరారెడ్డి గారికి, సంజయ్ రెడ్డి గారికి, ఆయిల్ ఫామ్ సాగు మీద రైతుల దృష్టి మరల్చడం కోసం, రైతులను అవగాహన చేయడం కోసం వలిగొండ చైర్మన్ వెంకటరెడ్డి గారు చొరవ తీసుకొని మండల కేంద్రంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసిన వారికి, వారి కార్యవర్గానికి అందరికీ ముందుగా ధన్యవాదాలు. 60, 70, 80, 100 సంవత్సరాల నుంచి కూడా ఒకే పద్ధతిలో, మూత పద్ధతిలో వ్యవసాయం చేయడానికి అలవాటు పడ్డాము. ఎన్నాళ్ళు ఈ కష్టం, ఎన్నాళ్ళు ఈ గిట్టుబాటు లేని వ్యవసాయ పంటలు పండించి ఈ రైతు కష్టానికి ఎన్నాళ్ళకి పడతాము. రైతు కష్టాల నుంచి బయటపడాలంటే డిమాండ్ ఉన్న పంటలని పండించాలి. డిమాండ్ ఉన్న పంటలు పండించడం ద్వారానే రైతు అభివృద్ధి చేస్తే ఆర్థిక అభివృద్ధి చెందుతాడు. వాళ్ళ దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వరికి, పత్తికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ పంటను తెలంగాణ వ్యాప్తంగా దాన్ని విస్తరించాలనే ప్రయత్నం చేస్తాము. మనం ఆలోచించాలి. పామాయిల్ కాగానే నివారించే కాదు కదా. 1983లో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే పామాయిల్ సాగు మొదలుపెట్టింది. 1987లో గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఖమ్మం జిల్లాలో తొలి మొక్క వేసిన తెలంగాణ. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయానికి ఇంద్రారెడ్డి స్మారక భవనం అని పేరు పెట్టడంపై నిరసన తెలియజేయడానికి వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఖండించారు. దళితుల భూమిలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ గ్రంథాలయానికి హే హోదాతో ఇంద్రారెడ్డి స్మారక భవనం అని పేరు పెట్టారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్మారక భవనం లేదా తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ స్మారక భవనంగా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. Down, down!
ఇటీవల బడంపేట్ కార్పొరేషన్లో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రజా ప్రయోజనార్థం చదువుల తల్లి కొలువుండే నిలయమైనటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థకు సర్కారు సొమ్ముతోటి అక్కడ భవనాన్ని కట్టి దళితుల యొక్క భూములు తీసుకొని అక్కడ భవనం కట్టి తీరా ముస్తాబైన తర్వాత స్థానిక మంత్రి గారు దానికి సవితా ఇంద్రారెడ్డి స్మారక భవనం అని పేరు పెట్టారు. ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము. ఏ ప్రాతిపాదికన ఇంద్రారెడ్డి స్మారక భవనం అవుతుంది? అది మీరు స్థలం దానం చేశారా? మీరు దాంట్లో కంట్రిబ్యూషన్ చేశారా? లేదా మీరు జాతీయ నాయకుల, స్వాతంత్ర సమరయోధుల? ఈ విషయం చెప్పాల్సిందిగా మున్సిపల్ అధికారులను, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులను భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇదే విషయమై అమ్మా సబితా ఇంద్రారెడ్డి గారు, ఇది రాచరికం కాదు, నిజాం పాలన కాదు. నిజాం తాత మనవడైతే, తాత నవాబ్ అయితే మనవల పేర్లు కూడా ఎక్కించుకోవడానికి ఇది రాచరిక వ్యవస్థ కాదు. ఇది ప్రజల పన్నులతోటి కట్టినటువంటి భవనం. అది మీ ఇష్టం వచ్చినట్టు మీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటే ఇక్కడ ఎవరూ సహించరు. ఇదే విషయాన్ని మేము శాంతియుతంగా అడుగుదామని అడిగితే అక్రమంగా పోలీసులతోటి అరెస్టులు చేయించడము, భయాందోళనకు గురి చేయడము ఎంతవరకు సంబంధించింది? ఎక్కడ వెళ్తుంది? సబితా ఇంద్రారెడ్డి గారు, మీ మహేశ్వరం నియోజకవర్గంలో, మన మహేశ్వరం నియోజకవర్గంలో మీ శాఖ పరిధిలోనే జూనియర్ కాలేజ్ భవనాలు లేవు, ఇంటర్మీడియట్ కాలేజీలకు భవనాలు లేవు, డిగ్రీ కాలేజ్ భవనాలు లేవు. గురుకుల పాఠశాలను తీసుకొచ్చి చెట్ల మధ్యలో నడిపిస్తున్నారు. మీరు ఒకవేళ ఇంద్రారెడ్డి గారి ఏదైతే పేరు పెట్టాలని మీరు అనుకున్నప్పుడు అటువంటి శాఖకు ఒక గురుకుల భవనానికి మీరు నిధులు ఇచ్చి, మీరు సొంత నిధులతో ఇచ్చి, మీ కుటుంబ సభ్యులు ఎవరు పెట్టుకున్నా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. ఇక ముందు కూడా మేము మీరు పెట్టినటువంటి ఇంద్రారెడ్డి స్మారక భవనాన్ని తొలగించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిర్విరామంగా పోరాడుతూనే ఉంటుంది. తీసే వరకు కూడా మేము ఆగే ప్రశ్నే లేదు. భారత్ మాతాకి జై. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేరు గ్రామంలో క్రీడా ఆట స్థలాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. గ్రామంలోని బస్వీ కాలనీ ఎస్సీ మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఎమ్మెల్యేను అడ్డగించారు. దీనిపై ఆయన వారికి సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊర్లో కనబడతలేవు అని చెప్తావు. మన ఊర్లో కనబడతలేవు. నా ఊరు కాదు ఎట్లా ఇది? మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు? పుట్టినోడు కాదు ఎట్లా? మళ్ళీ ఆ మాట నువ్వు వాడిన మళ్ళీ వచ్చే సంబంధం ఇక్కడ ఏం సంబంధం మాట్లాడా? ఒకటి నువ్వు ఊర్లో కనబడతలేవు అంటే మా ఊరు కాదు ఇక్కడ, మా ఊరు కాదు మాట్లాడా? నువ్వు వాడి నెంబర్ మాట్లాడితే వాడి నెంబర్ మాట్లాడుతా ఇక్కడ సంబంధం ఏంటి? అది చెప్తారు కదా. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరిధిలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. తమ బంధువులు దహన సంస్కారాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుండగా గోవిందప్ప, అతని భార్య ఇలమంతిని లారీ ఢీకొని ప్రమాదంలో గోవిందప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడిని నూలుకుంట వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన అతని భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ప్రకాష్ అది చనిపోయిన మా మామ బలంకుంట గ్రామంకి సాగుకు వచ్చినారు. మేము భార్య ఆయన ఇద్దరు వచ్చినారు. వచ్చి మళ్ళీ వచ్చిన సమయంలో బోర్లారి వచ్చి గుద్దేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెంటనే వచ్చినాము. వచ్చి అంబులెన్స్ను కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చినాము. వచ్చే కొద్దికి ఆయన ఏం లేదని చెప్పినారు, చనిపోయినట్టుగా చెప్పినారు. మళ్ళీ ఆ భార్యకి దెబ్బలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యేదని చెప్పినారు. హాస్పిటల్లో చేసినాము. అంతవరకు తెలుసును. మామగారు ఆయన 2 వీలర్ వచ్చింది, చిన్న బండి. మణికొండ మున్సిపాలిటీలోని తమ వార్డులో నెలకొన్న ప్రధాన సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అల్కాపురి 8వ వార్డు కౌన్సిలర్ ఏ నవీన్ ఆరోపించారు. మున్సిపాలిటీకి నిధులు వచ్చినా రోడ్ల పనులు, డ్రైనేజీ పనులను చేపట్టకుండా జాప్యం చేస్తున్నారని ఆయన మీడియా ఎదుట వాపోయారు. వార్డు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆయా పనులను మొదలు పెట్టాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. నా పేరు ఏ నవీన్ కుమార్. నేను మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ 8వ వార్డు కౌన్సిలర్ని. ఇది నా వార్డులో ఏందో మున్సిపల్ అధికారులు వింతగా బిహేవ్ చేస్తుంటారు. ఎప్పుడో సంవత్సరం క్రితం కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ అయినాయి, రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు టెండర్లు కూడా కొన్ని అయినాయి, కొన్ని కాలేదు, ఇంకా కనీసం కొన్ని టెండర్కి పెట్టలేదు. కాంట్రాక్టర్స్ మేము అప్రోచ్ అయితేనేమో మాకు రెస్పాండ్ గారు. మున్సిపల్ అధికారులు మేము వచ్చి మా రోడ్లో వచ్చి శాంక్షన్ అయిన రోజులనే మేము ఎందుకు వేయట్లేదు అని అడిగితే వాళ్ళు కాంట్రాక్టర్ రెస్పాండ్ కావట్లేదని చెప్తున్నారు. కాదు, అది నిజం కాదు. యాక్చువల్గా నా వార్డులో ఒక రోడ్డు, నా వార్డులో కౌన్సిల్ రెజల్యూషన్ అయిపోయి టెండర్ అయిపోయిన దాన్ని ఒక కాంట్రాక్టర్ని పిలిచి నా వార్డులో నుంచి క్యాన్సిల్ చేయించి మరిచిటి దగ్గర రోడ్లు వేయించారు. వీళ్ళు పిలిస్తే ఒక రోజులో వచ్చి కాంట్రాక్టర్ రోడ్డు వేసాడు. అదే 8వ వార్డులో మాత్రం సంవత్సరం నుంచి నా కాంట్రాక్టర్ రెస్పాండ్ కావట్లేదని చెప్పేసి ఒక వింత ఆన్సర్ చెప్తున్నారు. ఇది మణికొండ టీఆర్ఎస్ రామకృష్ణారెడ్డి గారి ద్వారా కూడా చాలాసార్లు అడిగించడం జరిగింది. ప్రతిసారి కాంట్రాక్టర్ రెస్పాండ్ కావట్లేదని ఆన్సర్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంతగా నా వార్డులో కొన్ని జయశంకర్ పార్క్ పక్కన ఈ మధ్య నేను అడగకుండా రోడ్ వేసేసాను. అది ఒక ప్రైవేట్ ల్యాండ్కి అండ్ ఒక బోర్డుకి అండ్ అక్కడ ఒక ఇల్లు, కొంతమంది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మధ్యలో ఇష్యూ నడుస్తుంది. అక్కడ ఎటువంటి రోడ్లు వేయొద్దు, మున్సిపాలిటీ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయకూడదని నెక్నాపూర్ పంచాయతీ ఉన్నప్పుడు తీర్మానం కూడా చేసింది. నా వార్డులో నాకు తెలియకుండా అక్కడ డ్రైనేజ్ చేశారు, సిమెంట్ రోడ్డు చేసేసారు. నిన్న కాక మొన్న మా అల్కాపూర్లో ఉన్న రోడ్లలో కొంచెం బెటర్గా ఉన్న రోడ్ ఏంటంటే రోడ్ నెంబర్ 4. కాలనీలో ఎక్కువ మంది వాడే రోడ్డు కూడా 100 ఫీట్ 80 ఫీట్ రోడ్డు బాగలేకపోవడం వల్ల ఆ రోడ్ని ఎక్కువ మంది వాడుతున్నారు. ఇంతగా ఏందో తెలియదు, కౌన్సిలర్గా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. సడన్గా వచ్చేసారు, మొన్న రోడ్డు తవ్వేశారు, మొత్తం రోడ్డు మీద మట్టి పొడేశారు. ఏది జనాలు మంచిగా ప్రశాంతంగా ఉండటం అనేది ఇష్టం లేదా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు ఎదురుగా ఏదో ఒక ఇబ్బంది పెట్టడం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే కాలనీ గ్రూపుల్లో రెసిడెంట్స్ యాక్టివ్గా ఉండే గ్రూప్స్లో ఉంటారు. కాలనీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, ఎక్కడ గుంతపడినా కానీ ఒక కౌన్సిలర్గా నన్ను క్వశ్చన్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మున్సిపల్ అధికారులు కౌన్సిలర్ని ఎక్కడ కన్సిడర్ చేయరు. వాళ్ళ ఇష్టం, వచ్చేస్తారో సొంత నిర్ణయాలు తీసేసుకుంటారు, టక్క నిర్ణయాలు తీసుకుని అయిపోతారు. అదేంది నేను కౌన్సిలర్ కదా, నాకు చెప్పలేదు కదా అంటే మీ వార్డులోనే ప్రాబ్లం వస్తుంది, వేరే వార్డు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. నా పేరు శంకర్దేవ్, ప్రెసిడెంట్ హటర్వా అల్కాపూర్. రోడ్ల సమస్యలు చాలా ఉన్నాయి మా దగ్గర. రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు, మట్టి చాలా పారిపోయింది. అసలు మాకు జ్ఞాపకమే లేదు అది ఎప్పుడు వేసినారో, చాలా కాలం కింద వేసినారని చెప్తే వింటున్నాము. అధికారులకు కూడా నోటీస్ తీసుకొచ్చినాము, అయినా కూడా దాన్ని ఎందుకు మరి రోడ్లు వేయడం లేదు అర్థం కావడం లేదు. ఇక్కడ జనాలేమో మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సొల్యూషన్ ఎట్లా అని చెప్పేసి వాళ్ళు అడగడానికి వచ్చినాము. అది యాక్చువల్గా శాంక్షన్ కూడా అయిపోయినాయి, చాలా కాలమైంది శాంక్షన్ కూడా అయిపోయి, టెండర్లు కూడా అయిపోయినాయి, కాంట్రాక్టర్లు అప్పచెప్పినారు కూడా, కాంట్రాక్టర్లు కూడా రెస్పాండ్ కావడం లేదు. అది ఎందుకు కావడం అర్థం కావడం లేదు. పర్టికులర్ ఈరోజు అందుకే ఇక్కడికి వచ్చినాం మేము. రోడ్ల విషయంలో కమిషనర్ గారికి మళ్ళీ వినియోగించుకుందామని. చాలా ఘోరంగా తయారైన రోడ్లు, మాది 100 ఫీట్ రోడ్ కానీ 80 ఫీట్ రోడ్ కానీ. అదే సంగతి చెప్పడానికి వచ్చినాము. సార్ లేరు ఇక్కడ, మేనేజర్ గారితో డిస్కస్. ఏరియా సార్ అది? అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ అని 1 నుంచి అన్ని రోడ్లు ఏది కూడా సరిగ్గా లేదు. గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ భరత్ సింగ్ నగర్ కాలనీలో మందమాధవి, మంద మల్లేశం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుడు భీమనాథుల సాగర్ శర్మ సారథ్యంలో విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించినట్లు కాలనీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద మల్లేశం తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ లావుడియా రవినాయక్, మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన, సింగులాల్, కాలనీవాసులు ఓటేరు పాపయ్య, జనగాం అరుణ్ కుమార్, బండి శ్రీనివాస్, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సాధించిన చరిత్ర ఉంది. ఇప్పుడు మా కార్పొరేటర్ వచ్చిండు, సంతోషం. తమరు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తనకున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఎంతో కొంత మా కాలనీ అభివృద్ధిలో
తన సహకారం ఉంటుందని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు గౌరవ మా ఇంటి ఆడబిడ్డ బాణుడు కల్పనక మాట్లాడుతుంది. ఈరోజు మరి ఇక్కడ భగత్ సింగ్ మళ్ళీ బొడ్రాయి శంకుస్థాపనకి గౌరవ ప్రతిష్టాపనకి అలాగే ఈ కాలనీ పెద్ద అన్నగా మరి అన్ని విధాల తోడుంటూ అన్ని కార్యక్రమానికి అన్ని విధాల ముందుండి ప్రతి కార్యక్రమాన్ని నడిపిస్తున్న గౌరవ పెద్దలు ఈ కాలనీ పెద్ద దిక్కుగా ఉన్న మల్లేశమ్మ గారికి అలాగే కార్పొరేటర్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన అన్నలందరికీ అలాగే మన మహిళా అధ్యక్షురాలు స్వరూప అక్క గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మహిళా అక్కలందరికీ అన్నలందరికీ ప్రత్యేక నమస్కారాలు, ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గత 3 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని అన్ని విధాల ముందుండి నడిపిస్తున్న అయ్యగారులందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే మరి ఎంతో ముందుండి మరి ఎంతో పెద్ద ఎత్తున మరి బొడ్రాయి కార్యక్రమం మరి కాలనీ వాస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి వాళ్ళందరూ కూడా ఆయు ఆరోగ్యాలు బాగుండాలి, మరి వాళ్ళకు కూడా మేమందరం తోడుండి అలాగే ఇంకా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేనున్నా అని ఒక పెద్ద దిక్కుగా ఉండి మరి అలాగే వాళ్ళకి ఇంకా కొంతమందికి నల్ల కలెక్షన్ రాలేదు, అది కూడా అతి త్వరలో చేపడతామని. మరి కాలనీకి కూడా కొన్ని రోడ్లు లేవు, అది నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని. అలాగే మరి ఈ కాలనీ ఇంకా ఇక్కడ అందరూ పేదవాళ్ళు ఉంటారు, మరి పేదవాళ్ళు మరి ఆరోగ్యంగా ఉండాలి, మరి ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని. అలాగే ఇంకా ముందుండి వాళ్ళ పిల్లల చదువులు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ మరి రాబోయే రోజుల్లో వర్షాకాలం మరి అన్ని విధాల వాళ్ళకి పెద్ద దిక్కుగా మన ఎమ్మెల్యే గారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్దునూరులో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. వీధి దీపాలు వెలిగించడం, మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు జరిగాయని సర్పంచ్ జీడికంటి సుదర్శన్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి శ్రీను, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి పల్లె ప్రగతి భాగంగా మరి 5వ పల్లె ప్రగతి పునస్కరించుకొని జరిగినటువంటి డెవలప్మెంట్ ఏమనగా మరి ఈ 5వ పల్లె ప్రగతి మోరీలు సాపేయడము, అలాగే క్రిమిటోరియా అనగా శ్మశాన వాటిక దగ్గర మరి ఇంతవరకు వర్క్ అయిపోయింది, టోటల్గా మట్టి నింపేది ఉండే నీళ్ళు ఉన్నందువల్ల కొంచెం ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు ఆరిపోయినాయి, మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మరి డంపింగ్ షెడ్లో మరి ఎరువులు తయారు చేస్తున్నాము, మరి ఖాళీ సీసాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ అలాగే ఇంకా మరి చెత్త కూడా తీసుకొచ్చి దాంతో మరి ఎరువు తయారు చేయడం కూడా జరుగుతుంది. అలాగే మరి ఇంకా నర్సరీ చూసినట్టయితే మన విలేజ్లో 11,000 మొక్కలను మరి పెంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు వర్షం పడిన తర్వాత మరి ఇళ్లలో కానీ అలాగే మరి రోడ్ల పైన కూడా మొక్కలు పెట్టడం జరుగుతుంది. మరి ఇంటికి 6 మొక్కలు తప్పకుండా మరి ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మరి సభాముఖంగా మరి తెలియజేస్తుంటున్నాము. అలాగే విజ్ఞప్తి కూడా చేస్తుంటున్నాము, తప్పక తీసుకోవాలని కోరుచున్నాము. అలాగే మరి చూసినట్టయితే విలేజ్లో ఇంకెన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా జరిగినాయి. ఇప్పటికీ దాదాపు మరి అలాగే చూసినట్టయితే మరి ప్రభుత్వ కార్యాలయాలు అనగా స్కూల్ కానీ మరి హాస్పిటల్ కానీ అలాగే మరి ఇంకా అంగన్వాడీ సెంటర్లు కానీ ఇవన్నీ మరి పల్లె ప్రతి భాగంగా అవన్నీ మరి క్లీన్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా బృహత్తరమైన కార్యము, చాలా మంచి కార్యము. దీన్ని చూసినట్టయితే మరి ప్రతి ఒక్క గవర్నమెంట్ అనగా మన స్టేట్ గవర్నమెంటే కాకుండా ఇతర గవర్నమెంట్లు అనగా వేరే స్టేట్లు అందరూ మరి ఈ యొక్క పల్లె ప్రగతిని చాలా అభినందిస్తుంటున్నారు. మరి కేసీఆర్ గారు ఇంకా కొన్ని నూతనమైన కార్యక్రమాలు తెచ్చి ఇంకా ప్రతి విలేజ్ని కానీ
మన స్టేట్ని కానీ మన డెవలప్ చేస్తానని ఆశిస్తుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ ఈ యొక్క పల్లె ప్రగతి కానీ మన విలేజ్ డెవలప్మెంట్ కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహకరించినట్టయితే ఇంకెంతగానో డెవలప్మెంట్ అవుతుంది. మన ఊర్లో చూసినట్టయితే దాదాపు ఇప్పటికీ ₹1,00,00,000 వరకు సీసీ రోడ్లు వేసుకున్నాము. ఇంకా వేసుకోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఏ పనులు అయితే కావాలో మా గ్రామస్తులు మరి కోరిన విధంగా ఇంకా ఏదైనా కానీ తప్పకుండా చేస్తానికి మరి గ్రామ పంచాయతీ పాలక మండలి సిద్ధంగా ఉన్నది. విలేజ్ డెవలప్మెంట్ కోసము అంతా ప్రతి ఒక్క అవసరతను తీర్చడానికి గ్రామ పంచాయతీ పాలక మండలి సిద్ధంగా ఉంది. మరి గ్రామస్తులు కూడా ఏదైతే అవసరం ఉందో సభాముఖంగా కోరినట్టయితే తప్పకుండా అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కుల సంఘాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు బట్రాజ్ సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బట్రాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సిడిపి గ్రాంట్ కింద ఎమ్మెల్యే ₹4,50,000 ప్రొసీడింగ్ ఇవ్వడం గొప్ప విషయమని వారు మీడియా సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ఆరవ శ్రీనివాస్ రాజ్, శోకాధికారి ఖాదీ శ్రీనివాస్ రాజ్, కార్యదర్శి శేఖర్ రాజ్, లింబాద్రి రాజ్, డాక్టర్ శ్రీనివాస్ రాజ్, మహేందర్ రాజ్, సంజయ్ రాజ్, కమలాకర్ రాజ్, రవిరాజ్ పాల్గొన్నారు. సంజయ్ కొంచెం ఏ వయసు వారికైనా యోగా అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయుధం. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణారెడ్డి. IIIT విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నాయకుడు మహేశ్వర్ రెడ్డి. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు బంగారు భవిష్యత్తు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి వెల్లడి. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయానికి అంబేద్కర్ లేదా ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలి. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి డిమాండ్. ఇది బులెటిన్ న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.